Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ స్టూడియో ఛానల్. సో బిగ్ బాస్ ముగిసిపోయినా సరే సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉండే ఆ క్రేజీ కపుల్ లేదా క్రేజీ బాండింగ్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మన కళ్యాణ్ పడాలా అలాగే తనుజానే అని చెప్పాలి. సో వీళ్ళకున్న ఫ్యాన్ బేస్ ముఖ్యంగా మ్యూచువల్ ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంత కాదు. సో అయితే తాజాగా కళ్యాణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సెకండ్ పార్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతుంది. సో అందుట్లో తన పర్సనల్ లైఫ్, కెరీర్, వెన్నుపోట్లు అలాగే తనుజ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే షేర్ చేసుకున్నాడు. సో మరోవైపు తనుజ కూడా తన కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అసలు కళ్యాణ్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? తనుజ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అసలు కళ్యాణ్ తనుజ బాండింగ్ గురించి ఏం మాట్లాడాడు? ఈ రోజు మన వీడియోలో సో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే సో కళ్యాణ్ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే షేర్ చేసుకున్నాడు. సో జనరల్ గా ఖాళీ సమయాల్లో లేదా మూడ్ బాగోలేనప్పుడు ఏం చేస్తావు అని అడిగితే సో తనకు సినిమాలు చూడడం అంటేనే ఒక బిగ్గెస్ట్ చిల్లింగ్ అని చెప్పాడు. సో అందులోనూ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని, అలాగే తను బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా కనెక్ట్ అయ్యే సినిమా హీరో నాని నటించిన హాయ్ నాని అని చాలా ఓపెన్ గా చెప్పాడు. ఆ తర్వాత కళ్యాణ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ ఉప్పెన సినిమాలో చాలా మందికి నీ కన్ను నీలి సముద్రం సాంగ్ అంటే చాలా ఎక్కువ మందికి ఇష్టం. కానీ కళ్యాణ్ మాత్రం ఆ సినిమాలో వచ్చే రంగులు దిద్దుకున్న అనే సాంగ్ అంటే తనకి విపరీతమైన ఇష్టం అని చెప్పాడు. సో ఆ పాటలో లిరిక్స్, మ్యూజిక్స్ ని తను బాగా ఆకట్టుకుంటాయని చెప్పాడు. సో కళ్యాణ్ ఈ సాంగ్ గురించి ఎప్పుడైతే ఇంటర్వ్యూలో మెన్షన్ చేశాడో ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ సాంగ్ ని ఒకసారి అయితే చూశారు. సో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆ సాంగ్ మళ్ళీ కొత్తగా ట్రెండ్ అవడం అనేది స్టార్ట్ అయింది. సో నిజంగా కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఎంతో ఇష్టమైన పాయింట్ ఇది. సో కళ్యాణ్ తన ఫ్యాన్స్ గురించి అయితే మాట్లాడుతూ సో నాకు ఫ్యాన్స్ అనే దానికంటే వారంతా నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళని చాలా హుందాగా సమాధానం అయితే చెప్పాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్ట్ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వారే నడుస్తుంది. సో కొంతమంది ఫ్యాన్స్ హద్దులు దాటి కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ అయితే నడుస్తుంది. సో కళ్యాణ్ తనుజల బాండింగ్ ను ఇష్టపడే మ్యూచువల్ ఫ్యాన్స్ సంఖ్య చాలా ఎక్కువ. సో వీరిద్దరు ఫోటోల్ని అందమైన ఎడిటింగ్స్ చేస్తుంటే సో మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో దీనిపై వీళ్ళిద్దరూ సెలబ్రిటీస్ ఏదో ఒక రోజు క్లారిటీ ఇస్తే బాగుంటుందని సో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఇంటర్వ్యూలో నెక్స్ట్ సోషల్ మీడియా గురించి కళ్యాణ్ మాట్లాడుతూ సో దీన్ని మంచిగా వాడుకుంటే ఒకరి లైఫ్, ఫ్యామిలీ పొజిషన్ మారతాయని, అదే నెగిటివ్ గా వాడితే మాత్రం టైం వేస్ట్ అవుతుందని చెప్పాడు. సో అలాగే తన సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరని స్పష్టం చేశాడు. ఇక లైఫ్ లో ఎదురైన ఎన్నిపోట్ల గురించి మాట్లాడుతూ సో తన వెనక మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారని, ముఖం మీద పొగిడి వెనక గోతులు తవ్వే వాళ్ళని తను చూశారని, సో అలాంటి అనుభవాలు తనకు చాలానే ఎదురయ్యని ఆవేదన వ్యక్తం చేశాడు కళ్యాణ్ అయితే. ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకున్నావు అనే ప్రశ్నకి అసలు నేనంటే ఏంటి, కళ్యాణ్ అంటే ఏంటి అనే ఒక సెల్ఫ్ రియలైజేషన్ బిగ్ బాస్ ద్వారా తనకి కలిగిందని చెప్పాడు. సో ఇక నిత్యం ఫోన్ కాల్స్ తో బిజీగా ఉండే కళ్యాణ్ ఎక్కువ శాతం తన మేనేజర్ శాంతి అన్నతోనే టచ్ లో ఉంటారని చెప్పాడు. సో ప్రతి చిన్న విషయానికి శాంతి అన్న సలహాలు తీసుకుంటారని చెప్పాడు. సో డబ్బు కంటే టాలెంట్, హార్డ్ వర్కే ముఖ్యమని, కష్టపడితే టాలెంట్ వస్తుందని చెప్పాడు. సో టాలెంట్ ఉంటే లక్ ఆటోమేటిక్ గా వస్తుందని అనేది తన లైఫ్ లో జరిగిన ఒక ఫిలాసఫీ గురించి మన అందరితో షేర్ చేసుకున్నాడు. సో వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన అందరికి ఇష్టమైన విషయం, సో కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ కి బాగా నచ్చే విషయం. సో ఎప్పుడు అడిగినా కళ్యాణ్ నీకు ఎవరు ఫేవరెట్ పర్సన్ అంటే కళ్యాణ్ చెప్పే ఒకే ఒక్క పేరు తనుజ. సో బిగ్ బాస్ హౌస్ లో తనుజ తనకి ఎంత హెల్ప్ చేసిందో అట్లాగే బయటకు వచ్చిన తర్వాత కూడా తనుజ కళ్యాణ్ కి అంత సపోర్టివ్ గానే ఉంటుందని సో కళ్యాణ్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో తనుజ కూడా కళ్యాణ్ తో ఉన్న బాండింగ్ గురించి, తనతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. సో స్టేజ్ మీద తను తీసుకున్న అవార్డు కూడా కళ్యాణ్ తో షేర్ చేసుకుంది. సో వాళ్ళ బాండింగ్ అంత స్ట్రాంగ్ బాండింగ్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ జరుగుతున్నప్పటికీ కూడా సో కళ్యాణ్ ఎప్పుడు కూడా తను మొదట తనుజ పేరు మాత్రమే చెప్తున్నాడు. సో అట్లాగే తనుజ సైడ్ నుంచి కూడా తనుజ అవకాశం వచ్చినప్పుడల్లా కళ్యాణ్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. సో వాళ్ళ మధ్య బాండ్ అనేది చాలా ప్యూర్ గా ఉంది. సో ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మ్యూచువల్ ఎడిట్స్ వస్తున్నాయో రీసెంట్ గా తనుజ కూడా కొన్ని వీడియోస్ కి లైక్ చేయడం జరిగింది. సో ఫ్యాన్స్ చేస్తున్న నెగిటివిటీ వల్ల కొన్ని డిస్లైక్లు కూడా చేసింది. సో అంతమంది ఎందుకు నెగిటివిటీ చేస్తున్నారో అర్థం కావడం లేదు. సో కళ్యాణ్ కలిసి కనిపిస్తే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటో నిజంగానే అర్థం కావట్లేదు. సో ఈ నెగిటివిటీని ఆపేస్తే వాళ్ళు కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. సో దయచేసి ఇప్పుడైనా ఈ నెగిటివిటీ ఆపండి. సో విడివిడిగా వాళ్ళు ఎలాగో వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసుకుంటారు. సో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్స్ కి మాత్రం విపరీతమైన క్రేజ్ జనరేట్ అవుతుంది. సో దయచేసి ఆ క్రేజ్ ని మీరు ఇప్పుడే ఆపొద్దు. సో వాళ్ళు కనుక కలిసి ప్రాజెక్ట్స్ చేస్తే
ఆ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి ఖచ్చితంగా. 'బిగ్ బాస్' సీజన్ 9 కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటికే వాళ్ళు కొన్ని ఈవెంట్స్‌లో కలిసి కనిపించారు. సో 'కుకు విద్యారత్నాలు' సీజన్ 2 కొన్ని వారాలైతే కలిసి చేశారు. యాక్చువల్‌గా 'ది రోడీస్' అనే షో ఈ సంవత్సరం వాళ్ళిద్దరూ కలిసి చేయాలి. ఇద్దరు టీమ్ లీడర్స్‌గా వ్యవహరించబోతున్నారు ఆ షోలో. అయితే ఈ సంవత్సరం 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' కొంచెం డిలే అయిన కారణంగా ఆ షోనైతే క్యాన్సిల్ చేసేశారు. సో నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ ఆ షోని కండక్ట్ చేస్తారు. కానీ తనూజ, కళ్యాణ్ వస్తారని చెప్పలేం. సో ఈ సంవత్సరం జరిగి ఉంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ పవర్ ఇంకా పెరిగుండేది. సో ఎవరైతే నెగటివిటీ చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా కంట్రోల్ అయ్యేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఈ విపరీతమైన నెగటివిటీ కొంచెం తారాస్థాయికైతే చేరుకుంటుంది. సో ప్రస్తుతం ఈ నెగటివిటీని ఆపగలిగితే సో వాళ్ళిద్దరూ కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా పట్టాలెక్కుతాయి. సో క్రేజ్ ఇంకా పెరుగుతుంది. సో యూట్యూబ్‌లో గంటలు గంటలు లైవ్‌లు పెట్టి నెగటివిటీలు స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దయచేసి ఈ నెగటివిటీని ఇక్కడితో ఆపేసి పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. సో తనుజ కలిసి ప్రాజెక్ట్స్ చేస్తే కొన్ని అద్భుతాలైతే జరుగుతాయి. సో క్రేజ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో ఏ సీజన్ కూడా ఒక సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సీజన్ వచ్చే టైంకి ఇంత క్రేజ్ ఉండదు. సో కళ్యాణ్, తనుజ ఈ రోజు కూడా ట్రెండింగ్‌లో ఉన్నారు. సో వాళ్ళిద్దరికీ ఆ రేంజ్ క్రేజ్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడానికే ప్రయత్నించండి. సో దయచేసి నెగటివిటీని అయితే స్టాప్ చేయండి. ఇంకా మరో పక్క తనుజ లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం తనుజ 'కుకు విద్యారత్నాలు' సీజన్ 2తో బిజీగా ఉంది. సో అది కాకుండా ఒక సినిమా షూటింగ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. తన పుట్టినరోజున ఆ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో ఆ సినిమాకి 'హత' అనే వర్కింగ్ టైటిల్ ఉంది. అదొక థ్రిల్లర్ సినిమా. సో దాంట్లో తనుజ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్, ప్రమోషన్స్ జరగబోతున్నాయి. సో తనుజ ఇవి కాకుండా ఒక వెబ్ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలో చేయబోతుంది. సో తనుజ కెరీర్ కూడా చాలా బ్రైట్‌గా ఉంటుంది. సో అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా వరకు తనుజ ఇప్పుడిప్పుడే ఓకే చేస్తుంది. సో ఇంకేమన్నా అఫీషియల్ అప్డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ సెపరేట్‌గా వీడియో చేసి అప్డేట్ చేస్తాను. సో ఇది గైస్ చూసారు కదా! కళ్యాణ్ ఇంటర్వ్యూ విశేషాలు, అలాగే తనుజ లేటెస్ట్ అప్డేట్స్ గురించి. సో వీళ్ళిద్దరూ వాళ్ళ కెరీర్‌లో బిజీగా ఉంటూనే ఫ్యాన్స్‌కి సరికొత్త అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో మరి కళ్యాణ్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే తనుజ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.